కానీ కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లోనే భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కున్న తేడా ఇదే. ఆయన 10 years పరిపాలన వ్యతిరేకత, రేవంత్ రెడ్డి 2.5 years పరిపాలన వ్యతిరేకత. రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అంటారు చాలా మంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. మామూలు డ్యామేజ్ కంట్రోల్ కాదు, ఏది పడతా చేస్తుండే. ఇప్పుడు రైతు బంధట, పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కూడా ఈయనకి రెడీ ఉన్నాడట. 4,000 రూపాయల పెన్షన్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నట, సర్వే చేస్తున్నట. 4,000 పెన్షన్ ఎవరికి ఇవ్వాలి, పెన్షన్లో కూడా అర్హులు ఎవరు ఉన్నారు, అర్హులు ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుందట, వాళ్ళని స్కిప్ చేయాలి, డిలీట్ చేపిస్తారు. మొత్తం పూర్తి స్థాయిలో కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది, వాళ్ళని స్కిప్ చేస్తారు. ఒకప్పుడు పెన్షన్కి తంబు పెట్టేది ఉండే, ఇప్పుడు తంబు సిస్టమ్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొంతమంది ముసలోళ్ళు ఇంటికాడనే ఉంటారు, ఆ పెన్షన్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంటికి పోలేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి పెన్షన్ తీసుకొని వస్తారు. కొంతమంది మొత్తం పెన్షన్ ఆఫీస్ పోయి ఇట్లా సంతకమే పెట్టలేరు కదా, ఇంటికాడ ఉంటారు. అట్లనే పెన్షన్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి ఇస్తారా అంటే ఆయన ఎన్నో కూర్చుంటాడు, వచ్చి తీసుకోబోరు అంటాడు. ఇట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి చెక్ చేపిస్తుండట. మహిళలకు ఎంతమందికి 2,500 ఇవ్వాలి, వృద్ధులకు 4,000 రూపాయలు ఎవరెవరికి ఇవ్వాలి, ఏం కథ అనేది మొత్తం రేవంత్ రెడ్డి ఇన్స్పెక్షన్ చేపిస్తున్నాడు. ఏం లేదు, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. తెలంగాణలో బాగా డ్యామేజ్ అయింది కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అయింది, ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి పాజిటివ్ అయితేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. రేపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి ఖతమయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి చకా అదోటి ఇదోటి పనిచేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. సరే, ఒక బ్రీఫ్ వార్తున్నది నా దగ్గర, నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో కాంగ్రెస్ రేవంత్ కూడా తప్పిస్తారా? కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పేసిన సునీల్ కనుగోలు సర్వే ఆధారంగా కర్ణాటకలో సీఎం మార్పు, తెలంగాణలో రేవంత్కి అధిష్టానం 6 నెలల టైం. కర్ణాటక మాదిరిగానే 3 ఏళ్ల పాలన తర్వాత రేవంత్ను కూడా ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించేటటువంటి అవకాశం ఉందట. తెలంగాణలోనూ సీఎం మార్పు జరిగేటటువంటి అవకాశం ఉందట. సిద్ధరామయ్యని తప్పించినట్లు రేవంత్ రెడ్డిని తప్పించే ఆస్కారం ఉందంటున్న ఢిల్లీ పెద్దలు. 6 నెలల తర్వాత సునీల్ కనుగోలు మరో సర్వే, దాన్ని ఆధారంగా తేలనున్న రేవంత్ రెడ్డి భవితవ్యం. కర్ణాటక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రణాళికలు వేస్తున్న ఢిల్లీ అధిష్టానం. తర్వాత కర్ణాటక ప్రభుత్వంతో సలహాదారుడిగా ఉన్న సునీల్ కనుగోలుని తెలంగాణకు పంపే అవకాశం. సునీల్ కనుగోలుతో సమన్వయం చేసుకోవాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన అధిష్టానం. ఇక నుంచి తెలంగాణపై ఫుల్ ఫోకస్. సీఎం మంత్రుల పనితీరుపై అధిష్టానం ప్రత్యేక నజర్. తాజా పరిణామాలపై నేడు గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ అధ్యక్షత పిసిసి అధ్యక్షుడితో పాటు పిసిఏ సమావేశం అట.